భోజనం అయిపోయిన తర్వాత రీస్ మ్యాగోస్ ఫోర్ట్కి బయలుదేరాం. రీస్ మ్యాగోస్ ఫోర్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. నేను ఇంతకుముందు లాంగ్ బ్యాక్ ఒక 7-8 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు అది అలా శిథిలావస్థలో ఉంది. అప్పుడు లోపలికి వెళ్ళి కొంతమంది దొంగతనంగా ఫోటోలు తీస్తూ ఉండేవాళ్ళు. తర్వాత దాన్ని ఎవరు అండర్టేక్ చేసి ఒక ప్రైవేట్ బాడీ రిపేర్ చేస్తారు. మొత్తం అంతా రిపేర్ చేసి ఒక 3 years నుంచి దే ఆర్ అలౌయింగ్ 2 wheelers సైడ్. సో ఈ మధ్యన ఇదివరకు అయితే స్టార్టింగ్లో అయితే అక్కడ జనాభా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైనా కూడా 2 ఉండేవాళ్ళు. ఇప్పుడైతే కొంచెం అక్కడ కూడా జనాభా బాగానే ఉంటుంది. చూద్దాం. మధ్యలో ఇలాంటి సెనిక్ సీనరీలు కూడా ఉంటాయి. ఆగి ఫోటోలు తీసుకోండి, ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి పనికి వస్తాయి. ఓకేనా? మాండోవి నదిలోకి వచ్చిపోయే నౌకలను తేలికగా ఎదుర్కోవడానికి 1493లో ఒక ఫోర్ట్ కట్టారు. అదే ఫోర్ట్ రీస్ మ్యాగోస్. ఫోర్ట్లో ఉండేవాళ్ళు ప్రేయర్ చేసుకున్నాక దానికి రీస్ మ్యాగోస్ చర్చ్ కూడా ఉంది. కెన్ సీ ఇన్ ద బ్యాక్ డ్రాప్. దీని లోపలికి దానికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే చాలా పురాతనమైంది కాబట్టి దీన్ని మెట్లు దొక్కిసులతో పడేస్తున్న ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎప్పటి నుంచో అది క్లోజ్గా ఉంది యాక్చువల్గా. This is the reception of Rees Magos. Rees Magos పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. మనిషికి 50 రూపీస్ టికెట్. అది కాకుండా మన దగ్గర ప్రొఫెషనల్ కెమెరా ఉంటే ఫర్ దట్ విల్ బి చార్జ్ 250 రూపీస్ ఎక్స్ట్రా. BA and DI. But any point. Okay. Cool. So you can see how steep that is. But అదంతా ఎత్తి పైకి ఎక్కొస్తేనే రీస్ మ్యాగోస్ ఫోర్ట్ పైకి వస్తాం. 60+ వాళ్ళకి అయితే మాత్రం యూ హ్యావ్ కార్ ఫెసిలిటీ హియర్. వాళ్ళు పైకి తీసుకురావడానికి మనకైతే లేదు బ్రదర్, నడిచి రావాల్సిందే. ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 2 రోజుల నుంచి తిన్న ఎక్సెస్ ఫుడ్ అంతా కరిగిపోయింది బ్రదర్ ఈ దెబ్బతోటి. చుట్టం జైల్లో ఉన్నా కూడా ఇలాంటి ప్లేస్లో ఆఫీస్ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. 2007కి ముందు అసలు రిజిస్ట్రేషన్లో లేదు. 7 నుంచి రిజిస్టర్ చేస్తారు. 2013కి ఇది ఓపెన్ టు పబ్లిక్. అంతకుముందు డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఉండేది, డిఫెన్స్ వాళ్ళ చేతిలో ఉండేది. సో ఓపెన్ చేసినప్పటి నుంచి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది చాలామంది తెలియదు. అందుకని చెప్పి ఇక్కడ ఎక్కువ మంది రారన్నమాట, చాలా తక్కువ మంది ఉంటారు. చూస్తున్నారు వెనకాల వుడ్లో రీస్ మ్యాగోస్ ఫోర్ట్ అంతటిని బాగా చెక్కారు. ఇది చర్చ్, ఇది రిసెప్షన్. ఇక్కడ నుంచి ఆ ఆటవాల్గా ఉన్నదంతా పైకి నడుచుకుంటూ వస్తే మనం ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ నుంచి లోపలికి వస్తే ప్రస్తుతం ఈ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఆ క్యానన్స్ అండ్ గన్స్ పెట్టిన ఏరియా. అవి చూసుకొని బయట కిందకి దిగడానికి 2 మెట్ల దారులు ఉన్నాయి. అవన్నీ దిగుతూ బయటకు వస్తే ఈ గన్ లూప్ పాయింట్ అంటారు. ఆ గన్ లూప్ చూసుకుంటూ బయటకు వచ్చేయడం. అడుగడుగున మెట్లు ఎక్కాల్సిందే ఈ రీస్ మ్యాగోస్ ఫోర్ట్లో. కాస్త స్టామినా ఏమాత్రం లేకపోయినా కూడా ఈ రీస్ మ్యాగోస్ ఫోర్ట్ని లైట్ తీసుకోండి, ఎందుకంటే అంత తేలిక కాదు ఈ మెట్లన్నీ ఎక్కటం. ఈ ఫోర్ట్ అంతా తిరిగి ఇక్కడ వీడియోలు తీయడం అనేది టఫ్ థింగ్ కొద్దిగా. వాక్వేలో వీళ్ళు పెంచుతున్న చెట్లు అయితే ఏంటో ఉన్నాయో 3-4 years నుంచి అయ్యే మొక్కలు, అయ్యే పువ్వులు. కొత్త ఏమైనా వేయచ్చు కదండి, కొత్తగా అనిపించేది. సో దిస్ ఈస్ హౌ దే టు ఇలా క్యానన్స్ పెట్టి ఉంచేవారు. ఆగ్గుడా అనే ఫోర్ట్ ఏంటంటే మంచినీళ్ళు దాటడానికి ఉన్న ఫోర్ట్. whereas Rees Magos is the real defense port of Portuguese people. సో ఇక్కడ క్యానన్ సెట్ చేసి ఉన్నాయి అనమాట. ఏదన్నా ఇప్పుడు కరెక్ట్గా మనం చూస్తుంది దిస్ ఇస్ ఎంట్రన్స్ టు గోవా. అంటే
వీళ్ళు ల్యాండ్ అయింది గోవా ఒడ్డులో డైరెక్ట్గా ల్యాండ్ అవ్వలేదు. సముద్రంలోంచి మాండోవి రివర్లోంచి లోపలికి వచ్చి 1 కిలోమీటర్ ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం వాళ్ళు ల్యాండ్ అయ్యారు. ఆ ల్యాండ్ అయిన ప్లేస్ కూడా ఉంది, అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి ఈ ఫోర్ట్ కట్టి ఇక్కడ క్యానన్స్ పెట్టారు అనమాట. ఎవరన్నా కనుక ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు గోవా వితౌట్ నెసరీ పర్మిషన్స్ అండ్ ఆల్ దే ఇస్ టు ఫైర్ ఫ్రమ్ హియర్. అందుకే ఇరిస్మిగోస్ని డిఫెన్స్ పోర్ట్ అంటారు. అంటే ఇక్కడ నుంచి షూట్ చేస్తే అటు నుంచి వచ్చే షిప్పులకి ఎంత డ్యామేజ్ అయ్యేదో మీరు ఊహించండి. మామూలు డ్యామేజ్ అవ్వదు, బట్ వండర్ఫుల్ స్ట్రాటజిక్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు ఈ క్యానన్స్ విషయం. అంటే గోవాలో ఇలాంటి చరిత్ర ఉన్న స్పాట్స్ చాలా ఉన్నాయి. ఆ చరిత్ర అంతా పోర్చుగీస్ వాళ్ళది. బట్ కాకపోతే గోవన్ కల్చర్, గోవన్ ఇది అన్నీ కూడా అంటే ఇండియన్ కస్టమ్స్ వర్సెస్ ఈ పోర్చుగీస్ వాళ్ళు మొత్తం ఒక రీమిక్స్లా ఉంటుంది. బట్ అదంతా కూడా నిజంగా చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి ఫీల్ అయితే బాగుంటుంది దీని అంతటిని. ఓకే, రీసెంట్గా ఒక గుజరాత్లో ఒక రెస్టారెంట్ ఓనర్ అంట. ఐ మెట్ హిమ్ అండ్ యూస్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. సో ఆ కనెక్ట్ వల్ల ఒక అరగంట బాగా చేసాం కలిసి. బట్ దట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ యూనో. సో రీస్ మ్యాగోస్ ఫోర్ట్ని ఇంట్రెస్టింగ్గా చూపించడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మారియో మిరాండా ఆయన కార్టూన్స్ వాళ్ళు ఏం చాలామంది తీసిన కార్టూన్స్, పెయింటింగ్స్ అంటే మోస్ట్లీ అవన్నీ కూడా గోవన్ కల్చర్ లేకపోతే బిట్ ఆఫ్ క్రిస్టియన్ కల్చర్కి రిలేటెడ్గా ఉంటాయి, పోర్చుగీస్ కల్చర్ రిలేటెడ్ ఉంటాయి. అలాంటి పెయింటింగ్స్ అవి చాలా పెట్టారు ఇక్కడ. అంటే తెలియ అంటే గోవా ఇలా ఉండేది, ఆ షిప్లో ఇలా వచ్చేవాళ్ళు ఎంత డెవలప్మెంట్ ఉందా అంటే మన పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా చూసినప్పుడు ఇవన్నీ మన దేశంలో జరిగాయి అనుకుంటాం. ఇక్కడ పెయింటింగ్లు ఇవన్నీ చూసి గోవాని చూస్తారే మన దేశంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి అనమాట. అలాంటి షిప్లు, పైరేట్స్ లేకపోతే షిప్పుల్లో రావటం, రాజులు, నావికా దళాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. మనకు అర్థం అవుద్ది. ద ఫీల్ ఈజ్ రియలీ రియలీ గుడ్ యాక్చువల్లీ. యూ హావ్ టు కమ్ టు దిస్ ప్లేస్. చూసారుగా అంత కిందకు స్టేర్స్. ఇలాంటి స్టేర్స్ దిగాలంటే చాలా కష్టం. ఓపిక ఉంటుంది దిగండి, లేదంటే మాత్రం కింద పైకి ఏ దారిలో వచ్చాం ఆ దారిలో వెళ్ళిపోండి, అదే బెటర్. చాలా జాగ్రత్తగా దిగేసి వెళ్ళిపోతున్నాం. అంటే దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ డెక్ అనొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే కింద సైడ్ రోడ్డు ఉంది, ఇటు సైడ్ రోడ్డు ఉంది, దానికి ముందు నది ఉంది. అప్పుడు వాటర్ లెవెల్ ఇంకొంచెం ఎక్కువ ఉండేదంట. అంటే ఇంత మట్టి ఉండేది కదా, రాళ్ళు ఉండేవి కావు. సో దాదాపు షిప్ ఏదైనా కూడా ఈ గోడ వరకు వచ్చేవచ్చు అనమాట. అందుకే దీన్ని డెక్ అన్నారు. ఇక్కడ నుండి డైరెక్ట్గా బోట్లు కూడా వెళ్ళేవన్నమాట. ఇక 1790లో ఈ కోటను ఆక్రమించిన బ్రిటిష్ వారు ఓ 15 ఏళ్ళు దీన్ని వాడుకొని తర్వాత దీన్ని జైలు కింద మార్చేశారు. దాదాపు 1993 వరకు కూడా దీన్ని సబ్ జైలు కింద వాడుకున్న గోవా ప్రభుత్వాలు ఆ తర్వాత దీన్ని వదిలేశాయి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.